స్టడీ చెప్పాలి. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఎస్ఎల్పై దాడి చేసిన మొత్తాలంటే అరెస్ట్ చేయాలి. ఎస్ఎల్పై దాడి చేసిన మొత్తాలంటే అరెస్ట్ చేయాలి. సార్, ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు? ఈ నిరసన ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈ నిరసన ద్వారాగా మేము కోరే డిమాండ్స్ మొదటి నుంచి ఇప్పటిదాకా ఒకే డిమాండు. ఎవరైతే 17/4/2026 తేదీన ఎస్సీ కులస్తులైనటువంటి బోను లక్ష్మి గారి మీద, వారి అమ్మాయి ఝాన్సీ మీద, వాళ్ళ అల్లుడు మురళీ గారి మీద మూకుమ్మడి దాడి సుమారు 100 మంది పై రౌడీ మూకలు మాస్కులు వేసుకొని మరి దాడి చేసి వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయించినటువంటి, పరోక్షంగా ప్రత్యక్షంగా చేసినటువంటి పలమరశెట్టి బాలరాజు వాళ్ళ అనుచరులందరినీ బేషరతుగా అరెస్ట్ చేయమని మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, స్థానిక ఎస్హెచ్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఐఓగా ఉన్నటువంటి విజయనగరం డిఎస్పీ గారు, మరి చీపురుపల్లి డిఎస్పీగా ఉన్న ఆయన్ని ఇన్ఛార్జిగా రాఘవ గారిని వేశారు. ఆయన 17వ తారీఖున జరిగినటువంటి దాడికి 18న వచ్చి కొంత ఇన్ఫర్మేషను మరి వీడియోల ద్వారా, స్టేట్మెంట్ల ద్వారా తీసుకున్నారు. అది పూర్తి కాదు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరుతున్నాం. అదేంటంటే ప్రత్యక్షంగా దాడి జరిగినప్పుడు ఉన్న సాక్షుల్ని మేము చెప్పాం, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయాలా. అలాగే ఆ షాప్ ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి మురుగుతి శ్రీనివాసరావు షాపులో ఉన్నటువంటి సీసీ కెమెరాలని మరి ఆ ఫుటేజీలన్నీ పరిశీలించాలి డిఎస్పీ గారు. అలాగే పబ్లిక్ సెక్టర్ వాళ్ళ వర్కింగ్ డే 17వ తారీఖు వర్కింగ్ డే, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని, అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా మేము ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీకి కోరుతున్నాం. అలాగే ఎదురుగా ఉన్నటువంటి పూర్విక చికెన్ సెంటర్లో ఉన్నటువంటి మరి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించాలని కోరుతున్నాం. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు నివాసులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మరి డిఎస్పీ గారు ఎగ్జామిన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇవేమీ చేయకుండా మరి ఆయన మరి ఎంక్వైరీ పూర్తయిందని చెప్పి అనుకుంటుంది. మరి మేము దానికి సాటిస్ఫై అవ్వట్లేదు. మేము బహుజన సమాజ్ పార్టీగా, అలాగే బాధితులు కూడా చాలా వాపోతున్నారు. ఈరోజు మరి ఇది న్యాయం చేయాలని చెప్పేసి మరి బార్ అసోసియేషన్ నుంచి వైజాగ్, ఇటు విజయనగరం, చోడవరం లాయర్లు వేళ రేపు శనివారం మరి పోలీస్ స్టేషన్ ముందు మరి రిలే కార్యక్రమం చేయాలని చెప్పేసి, దీక్ష కార్యక్రమం చేయాలని, నిరసన కార్యక్రమం చేయాలని పూనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని